బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, డయాబెటిక్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరిగిపోయింది. సో ఏజ్ తో అసలు సంబంధం ఉండదు. సో ప్రతి ఇంట్లో నుంచి ఒక పేషెంట్ అయితే పక్కగా చూస్తున్నాం డయాబెటిక్. సో ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటారు? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. అండ్ దీనిలో ఫస్ట్ థింగ్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, లైక్ మన బాడీలో షుగర్ అని మనం చెప్తున్నాం కదా, లైక్ షుగర్ లెవెల్, బ్లడ్ షుగర్ లెవెల్ మనకు పెరిగిపోతుంది అని మనం చెప్తున్నాం. అది మనకు ఎలా పెరుగుతుంది, ఇది ఒకరికి తెలుసుకుంటే వాళ్ళకు 100% వాళ్ళ కంట్రోల్ చేయొచ్చు డయాబెటీస్. ఓకే, అండ్ విదౌట్ ఎనీ మెడిసిన్స్ దే కెన్ కంట్రోల్, విదౌట్ ఎనీ ఇంజెక్షన్స్ దే కెన్ కంట్రోల్ దెమ్సెల్ఫ్, అండ్ 100 to 100% వాళ్ళకు రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్, ఇట్ విల్ టేక్ జస్ట్ 3 days టైం. ఓన్లీ 3 daysలో వాళ్ళ డయాబెటీస్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో దానిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, హౌ మచ్ గ్లూకోజ్ వీఆర్ కన్జ్యూమింగ్ పర్ డే. ఓకే, సో గ్లూకోజ్ లెవెల్ మనం చూడాల్సిన విషయం అక్కడ. ఒక కామన్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. సపోజ్ మనం పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం ఏమేమి తీసుకుంటున్నాం, దట్స్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఏం తీసుకుంటున్నాము, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక కప్ టీ తీసుకుంటున్నాం మార్నింగ్ పూట. అండ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎ కప్ ఆఫ్ టీ, ఒక కప్ టీలో మనకు 5 grams షుగర్ వస్తుంది. ఓకే, 5 grams మీన్స్ దట్ ఈస్ గ్లూకోజ్ కన్జంప్షన్. సో ఆ తర్వాత యు ఆర్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ ఒక ప్లేట్ ఇడ్లీ కానీ, దోశ కానీ, లేకపోతే వడ కానీ ఏదైనా మీరు తీసుకుంటే దాంట్లో మినిమం 40 grams వీఆర్ గెటింగ్ గ్లూకోజ్ ఫ్రమ్ దాట్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు లంచ్లో అరౌండ్ 250 to 300 grams డిపెండింగ్ అపాన్ ద మీల్స్. ఓకే, సో దాన్ని బట్టి ఉంటుంది. And again, if you are coming to snacks time in the afternoon, they are also around 30 to 40 grams we are consuming. Again, if you are coming to night around dinner, they are again same thing like 250 to 300 grams we are consuming per day. So total, let us say that is 500 grams plus idi 100 grams. So total ga chuste around 600 grams we are consuming the glucose on daily basis. కార్బోహైడ్రేట్స్, కార్బోహైడ్రేట్స్ మనం చెప్పొచ్చు. బట్ ఆల్ టోటల్ గా మనకు గ్లూకోజ్, బ్లడ్ షుగర్ లో జనరల్ గా గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతే మనం చెప్తున్నాం. ఓకే, సో ఆ గ్లూకోజ్ లెవెల్ అంత హై లెవెల్ కన్జంప్షన్ ఉంటుంది. హై నేను ఎందుకు చెప్తున్నా అంటే, దర్ ఇస్ ఎ రీజన్ బిహైండ్ దట్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ మెడికల్ సైన్స్, అక్కడ ఏమవుతుందంటే, లైక్ మెడికల్ సైన్స్ ప్రకారంగా అయితే మన బాడీది రిక్వైర్మెంట్ ఎంత ఆన్ డైలీ బేసిస్ మనం ఇది చూడాలి యాక్చువల్లీ. ఓకే, ఈచ్ 1 liter బ్లడ్లో మనకు యాక్చువల్లీ కావాల్సిన గ్లూకోజ్ ఓన్లీ 1 gram 1 liter బ్లడ్లో. సో ఈచ్ హ్యూమన్ బాడీలో, ఈచ్ ఇండివిజువల్ హ్యూమన్ బాడీలో మనం చూస్తే అడల్ట్ బాడీలో మినిమం 5 liters ఉంటుంది బ్లడ్. ఓకే, ఒకరు చాలా లావుగా ఉన్న వాళ్ళైతే, హైట్ పర్సనాలిటీ చాలా బాగుంది అంటే మేబీ 1/2 liter or 1 liter మేబీ ఎక్స్ట్రా, దట్స్ ఆల్. ఓకే, సో ఈ 5 liters బ్లడ్లో కావాల్సిన గ్లూకోజ్ మనకు ఎంత అంటే, ఇట్ ఈస్ ఓన్లీ 5 grams పర్ డే. ఓకే, అండ్ మనం ఎంత తింటున్నాము, ఇప్పుడు ఎంత క్యాల్కులేషన్ చెప్పాను, అరౌండ్ 600 grams వీఆర్ కన్జ్యూమింగ్ పర్ డే. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హైయర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ కన్జంప్షన్ పర్ డే. సో దీనిలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఈ గ్లూకోజ్ కన్జంప్షన్ మనకు తగ్గించాలి ఆన్ డైలీ బేసిస్. ఓకే, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దాంతో పాటు వీ హ్యావ్ టు గో ఫర్ 1 hour ఎక్సర్సైజ్. ఓకే, అండ్ నేను కొన్ని చిట్కాలు కూడా చెప్తాను. ఆ చిట్కాలు కూడా పాటించారంటే వాళ్ళకు 100% దే కెన్ కంట్రోల్ ద డయాబెటీస్. ఓకే, అండ్ ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్, ఇట్ విల్ టేక్ జస్ట్ 3 days టైం. ఓకే, సో ఇంట్లో ఫాలో అయ్యే. yes. And like I've been to different TV program earlier, and many people are asking me now, like okay, మీరు అన్ని విధానంగా మీరు చెప్పారు, బట్ ఈ షుగర్ లెవెల్ మనం రైస్ ఏమైనా తినేసి దాని తప్పటి షుగర్ కంట్రోల్ చేయొచ్చా అని. రైస్, రోటీస్ కూడా అంటారు కదా సార్. yes. So I'm coming to that point also. So many people have asked me about this. రైస్ గురించి ఏమైనా రెమెడీ చెప్పండి, లైక్ బై ఈటింగ్ రైస్ ఆల్సో వీ క్యాన్ కంట్రోల్ ద డయాబెటీస్. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. Actually, there is a
plant that is called konjac plant. సో ఈ కొంజాక్ ప్లాంట్ నుంచి ఒక టైప్ రైస్ తయారవుతుంది అనమాట. ఓకే, సో దట్ రైస్ ఈజ్ కాల్డ్ షిరాటాకి రైస్. ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ యూనిక్ రైస్ అనమాట. ఓకే, అండ్ ఆ రైస్ మనం ఈవెన్ మురుగుపుట్లు మనం తిన్నా సరే కూడా మనకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. సో ఎక్కడ దొరుకుతుంది అంటారు అది జనరల్? దట్ ఈస్ అవైలబుల్ ఆన్లైన్, దే కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే, అండ్ ఆ రైస్ ఒకరు 3 పూటలు తిన్నా సరే వాళ్ళకు వెయిట్ పెరగదు, అండ్ వాళ్ళకు డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇట్ హాస్ గట్ వెరీ హైయర్ లెవెల్ ఆఫ్ ఫైబర్, హైయర్ లెవెల్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రాపర్టీ, higher level of calcium, okay, different types, all sort of nutritional properties available in that. So okaru normal food complete ga manesi, again if they are eating only that rice, shirataki rice 3 times a day, even valaku sugar koncham kuda peragadu annamata. They can go for trial, తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? yes, వాళ్ళు స్వయంగా టెస్ట్ చేసి వాళ్ళు చూడొచ్చు. ఓకే, తగ్గడం ఛాన్సెస్ లేదు, బట్ ఇట్ విల్ బి నార్మలైజ్. ఓకే, సో నార్మల్ ఫుడ్ మనం తీసుకుంటే జనరల్ గా షుగర్ పెరిగిపోతుంది. ఫుడ్ తినిన తర్వాత మనం టెస్ట్ చేస్తే మనకు ఎక్కువ చూపిస్తుంది. సో దట్ ఈస్ బికమింగ్ ద డయాబెటీస్. జనరల్ గా నార్మల్ రైస్ అయితే అవాయిడ్ చేయాలి అంటారు. నార్మల్ రైస్ మనము దానిలో కూడా కొన్ని రైస్ ఉంటాయి. మనం సపోజ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ బ్లాక్ రైస్, అది కూడా మీరు తినొచ్చు. ఓకే, బట్ ఓకే, అది అయితే ఇంకో మనకు టైం అంతా లేదు కాబట్టి వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ థింగ్స్, బికాస్ దర్ ఆర్ అరౌండ్ 40,000 rice is there in this world, 40,000 varieties of rice. So we cannot explain the whole things here because we have time limitation. So only thing I'll say, shirataki rice is one of the best rice. So they'll get it online, it is available. They can get it from any superstore, it is available. So even they can control the diabetes by eating that rice. ఆ రైస్ తోటి వాళ్ళ కర్రీ, పప్పు, ఈవెన్ ఫ్రై అన్ని ఐటమ్స్ కూడా వాళ్ళ దాంతో తినొచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్. ఓకే, డైలీ బేసిస్ లో ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 1 hour ఉండాలి. అండ్ దే కెన్ ఈట్ దిస్ రైస్ ఈవెన్ 3 times బై ఈటింగ్ దిస్ రైస్ ఆల్సో వాళ్ళకు ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ డయాబెటీస్ విల్ బి ఇన్ కంట్రోల్. రోటీస్ గురించి ఏం చెప్తారు? యా, రోటీస్ గురించి అయితే దానిలో యాక్చువల్గా ఇఫ్ యూ థింక్ ఆఫ్ నార్మల్ చపాతి, దానిలో మనకు గ్లూటెన్ ఉంటుంది. ఓకే, సో గ్లూటెన్ ఈజ్ వెరీ మచ్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ, అండ్ it actually the gluten spoils the pancreas gradually మనకు pancreas కు పాడు చేస్తాయి కాబట్టి we should not go for gluten food మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఓకే, సో if somebody wants they can take జొన్న రోటీ వాళ్ళు తినొచ్చు. ఓకే, దట్స్ పాసిబుల్. ఆర్ ఎల్స్ ఈ నార్మల్ చపాతీ అయితే అవాయిడ్ చేయాలి. ఎస్, కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. అండ్ దే కెన్ సపోజ్ దే ఆర్ వెరీ ఫండ్ ఆఫ్ రైస్, అండ్ స్పెషలీ సౌత్ ఇండియన్ కల్చర్ ప్రకారంగా మనం చూస్తే రైస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రైస్ ఈటర్. సో దే కెన్ కన్జ్యూమ్ దిస్ రైస్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్ అండ్ దే కెన్ గెట్ ఇట్ ఆన్లైన్. And most important thing, like we have got all the nutritional property in one particular item. Okay, ఒకరు కర్రీ తినకపోయినా పర్వాలేదు, if they are eating only rice, that is also more than enough. Okay, so this one of the best item. And for diabetes. Yes, so they can eat the rice, they can control diabetes. Yes, right sir.